తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందించారు. గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రతి నెల 15వ తేదీ తర్వాత జీతాలిచ్చారని విమర్శించారు. తాము 1వ తేదీన జీతాలిచ్చే పరిస్థితికి తెచ్చామని చెప్పారు. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు భట్టి విక్రమార్క. కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది